కల్వకుంట్ల కవిత గారు కుటుంబం పక్కన పెట్టిందని పార్టీ దూరం పెట్టిందన్న ఫ్రస్ట్రేషన్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ దళితుల్ని దూరం పెడుతుంది, దళితుల్ని అవమానం చేస్తుందని చెప్పినటువంటి కవిత గత 10 సంవత్సరాల్లో మీ పార్టీ అధికారంలో ఉన్నాడు. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దగా చేసినటువంటి ప్రభుత్వం ఇది. దళితులకు 3 ఎకరాలు ఇస్తామని చెప్పి ఒక్కరికి సాయం చేసిన పాపన పోలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ అధ్యక్షుని దళితుని చేసింది. రాష్ట్ర శాసనసభ స్పీకర్ ఒక దళితుడు, ఈ రాష్ట్రానికి ఒక డిప్యూటీ సీఎం ఒక దళితుడు. ఇవాళ దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు కవితకు గాని బీఆర్ఎస్ పార్టీకి గాని లేదు. తక్షణమే క్షమాపణ చెప్పవలసిందిగా నేను కోరుతున్నాను. ఇలా దళితుల్ని అడుగడుగున అవమానాలకు గురి చేసింది ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు డిప్యూటీ సీఎం ఉన్నటువంటి తాటికొండ రాజయ్య ఇలా మీకు పోటీగా వస్తుందని చెప్పి, మీతో సరిసమానంగా కూర్చుంటుందని చెప్పి ఏ కారణం లేకుండా బర్తరఫ్ చేశారు. దళిత మంత్రి అయినటువంటి కొప్పుల ఈశ్వర్ను ప్రెస్ మీట్ లో కూర్చోకుండా అవమానాలకు గురి చేసింది ఆనాడు ఉన్నటువంటి మీ ప్రభుత్వం. తక్షణమే నీ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోకపోతే దళితులందరూ కూడా రాష్ట్రంలో నీపైన నిరసన వ్యక్తం చేస్తారని చెప్పి హెచ్చరిస్తున్నాను. తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి కవిత గారు, లేదంటే అడుగున నువ్వు ఎక్కడికైనా దళితులు మొత్తం నిన్ను అడ్డుకుంటారని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను.